యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 4:35 చదవండి. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నా. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి. అవి ఇప్పుడే తెల్లబారి. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు అంటారు కదా పొలం చూసి ఏమిటంటే కోతలు వచ్చినాయి అనేసి. పొలం చూసి ఇంకా 2-3 నెలల్లో టైం వచ్చేసింది, కోతలు ప్రారంభించేసి అంటారు కదా. అయితే ప్రభు అంటున్నాడు ఏమని, చూడండి అవి ఇప్పుడే తెల్లబారినవి, అవి ఇప్పుడే తెల్లబారినవి. కాబట్టి బయట కనబడుచున్న ప్రతి సూచన మన అంతరంగంలో మనం గ్రహించాలి. వింటున్నారండి? బయట కనబడుచున్న ప్రతి సూచన కూడా మన అంతరంగంలో ఒక గ్రహింపు ఏమిటంటే, ఒక సత్యం ఏమిటంటే, చూస్తే చాలామంది ఇంకా చాలా సమయం ఉంది అనుకుంటున్నారు. యేసు ప్రభు రాకడకు చాలా సమయం ఉంది, ముగింపుకు చాలా సమయం ఉంది. కాబట్టి చూస్తే చాలామంది ఏం పర్వాలేదు అన్నట్టున్నారు. కానీ ప్రభు అంటున్నాడు అవి ఇప్పుడే తెల్లబారినవి. అంటే సమయం లేదు, కోతకు వచ్చేసినాయి. కోత కోసి సమయం వచ్చేసింది. సమయం లేదు, అది సమయం వచ్చేసింది, ఇక సమయం లేదు, ఇదే సమయము. చూడండి, అంత వ్యతిరేకత కమ్ముకుంటూ వస్తుంది, పరిణామాలు మారుతుంటే ఇదంతా కూడా బైబిల్లో దేవుడు చెప్పి ఉంచాడు. ఏమని? ఈ పూర్తి వ్యతిరేకత వస్తుంది, నా రాకడ రాకముందు పూర్తి వ్యతిరేకత వస్తుంది. మిమ్మల్ని చంపువాడు దేవుని సేవ చేశాడు అనుకుంటాడు అనమాట. ఆ దినాలు వస్తాయన్నాడు. ఇదంతా కనబడుతూ ఉన్నాయి, బయట పరిస్థితి అంతా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి కనబడుచున్నప్పుడు వాక్య ప్రకారం మన కన్నులు తెరవబడాలి, మన అంతరంగం గ్రహించాలి. ఏమిటి? సమయం వచ్చేసింది, ముగింపుకు వచ్చేస్తున్నాము. ఈ సూచనలు కనబడుతున్నప్పుడు అందుకోసమే ప్రభువారు అన్నారు, ఆ శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడకు యుగ సమాప్తికి ఏమి సూచనలు అంటే, ప్రభు చెప్పాడు, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీద జనము లేచును, అక్కడక్కడ కడవులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. కాబట్టి కాలంలో పైన బయట పరిస్థితులు మారుతున్నప్పుడు, ఆ పరిస్థితులు జరుగుచున్నప్పుడు మనం గ్రహించగలగాలి. చూడండి, క్లౌడీగా ఉందనుకోండి, అంత మేఘాలతో ఉంటే మనం ఏమంటాం చెప్పండి? వద్దన్నా, దూర ప్రయాణం వద్దు, వర్షం పడేటట్టుంది అని. పడట్లేదు కదా, పడేటట్టు ఉందన్నా, ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి బయట పరిస్థితి చూసినప్పుడు మన అంతరంగంలో గ్రహించాలి, ఏదో జరుగుతుంది. దేవుని బిడ్డ, నీవు నేను సంబంధం లేదు అన్నట్టు ఉండడానికి కాదు. ముగింపు వస్తుంది, పరిస్థితి మారుతూ ఉంది, ప్రపంచం అంతట్లో కూడా మారుతూ ఉంది. సమయం వచ్చింది. ఏది సమయం అంటే ఇదే సమయం. మనం ఏమనంటే, ఇంకా ఆ దినాల్లో ఉద్యమం అన్నా అస్సలు ఎట్లుండేదంటే, ఆ దినాల గురించి ఎందుకండి? ఆ దినాల ఉద్యోగం నిర్జీవము 2 చేసేవాళ్ళు చేశారు, ఆ సమయం అయిపోయింది, వాళ్ళు ముగించి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన సమయం వచ్చింది. దిస్ ఈజ్ అవర్ టైం. మనము స్పందించే సమయం ఇది. నీవు నేనే, ఇంకెవరు కాదు. దేవుని బిడ్డ, ఇదే సమయము, కోతకు సమయము ఇదే.